రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. నాగార్జున సాగర్ కు వరద తగ్గడంతో 2 గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇక ఇటు మూసీ వరద వస్తుండటంతో 4 గేట్ల నుంచి నీటిని రిలీజ్ చేశారు. అటు నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు 41 గేట్లు ఓపెన్ చేసి కిందికి నీటిని విడుదల చేస్తున్నారు. ఏపీ నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుతోంది. ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 99,615 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో జలాశయం 6 గేట్లు 10 అడుగుల వరకు ఎత్తి 181,235 క్యూసెక్ల వరద నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు అధికారులు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. నాగార్జున సాగర్ కు వరద తగ్గడంతో 2 గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇటు మూసీ వరద వస్తుండటంతో 4 గేట్ల నుంచి నీటిని రిలీజ్ చేశారు. అటు నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు 41 గేట్లు ఓపెన్ చేసి కిందికి నీటిని విడుదల చేస్తున్నారు. ఏపీ నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుతోంది. ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 99,615 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో జలాశయం 6 గేట్లు 10 అడుగుల వరకు ఎత్తి 181,235 క్యూసెక్ల వరద నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు అధికారులు. రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల స్టేటస్ కు సంబంధించి డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, డీటెయిల్స్ ఏంటి? సూర్య, రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 4 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురవడంతో ప్రాజెక్టులన్నీ కూడా మొత్తము నిండుకుండలా మారుతున్నాయి. అనేక ప్రాంతాల నుంచి వర్షపు నీరు వరద నీరు చేరడంతో అనేక ప్రాజెక్టులలో కూడా ఇన్ఫ్లో అవుట్ఫ్లో పెరుగుతూ ఉంది. వచ్చేటువంటి ప్రాజెక్టులకు సంబంధించి మనం చూస్తే ఇటు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. అదేవిధంగా ఇటు మూసీ నల్గొండ జిల్లాకు సంబంధించి మూసీ ప్రాజెక్టుకు కూడా వరద పోటెత్తడంతో ఉదయం 2 గేట్లను ఎత్తి అధికారులు కూడా నీటిని దిగువన విడుదల చేయడం జరిగింది. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతోనైతే చాలా వరకు గోదావరితో పాటు ఇతర ప్రాజెక్టులన్నీ కూడా మొత్తంగా కూడా వరద ఇన్ఫ్లో అవుట్ఫ్లోను ఎప్పటికప్పుడు అధికారులు అయితే పర్యవేక్షిస్తున్నారు. ఒకసారి మనము ప్రాజెక్టుల విషయానికి వస్తే నాగార్జున సాగర్కు సంబంధించి ఆల్రెడీ 2 గేట్లను ఎత్తడం జరిగింది. దీనికి సంబంధించి ఇన్ఫ్లో సంబంధించి కూడా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 53,000 క్యూసెక్కుల నీటిని దిగువనకు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కంటిన్యూగా 2 రోజుల నుంచి కూడా 41 గేట్లను ఎత్తి దిగువన నీటిని విడుదల చేస్తున్నారు. ముంపు గ్రామాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులు హై అలర్ట్ ఉంటున్నారు. దీంతో పాటు కడెం ప్రాజెక్టుకు సంబంధించి కూడా వర్షానికి సంబంధించి వరద అనేది ఉధృతంగా కడెం ప్రాజెక్టుకి రావడం, కడెం ప్రాజెక్టు గేట్లకు సంబంధించి కూడా అధికారులు లిఫ్ట్ చేయడం జరిగింది. 5 గేట్లను ఎత్తి దాదాపు 32,000 క్యూసెక్కుల నీటిని కూడా దిగువనకు విడిచిపెట్టారు. దీంతో పాటు సుందిల్లా పార్వతి బ్యారేజీకి సంబంధించి కూడా ఇన్ఫ్లో 3,86,000 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో కూడా 3,86,000 క్యూసెక్కులు ఉంది. ఇప్పటికే సుందిల్లా పార్వతి బ్యారేజీకి సంబంధించి 74 గేట్లను ఎత్తి అధికారులు దిగువన నీటిని విడుదల చేస్తున్నారు. మేడిగడ్డకు సంబంధించి కూడా ఇన్ఫ్లో 8.85 లక్షలు ఉండగా అవుట్ఫ్లో కూడా అంతే ఉంది. అన్ని ప్రాజెక్టులకు సంబంధించి నిరంతరం ఇంజనీరింగ్ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్లు, అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కానీ, గ్రామ పంచాయతీ కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ ప్రాజెక్టుకు వస్తున్నటువంటి ఇన్ఫ్లో ఎంత, అవుట్ఫ్లో ఎంత, ఈ ప్రాజెక్టు నీటిని విడుదల చేస్తే ఏ గ్రామాలకు, ఏ పరిహారక ప్రాంతాలకు సమస్య ఉంటుంది, ఇది ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నారు. అయితే గోదావరికి మాత్రం భద్రాచలం వద్ద ఉధృతంగా గోదావరి ప్రవహిస్తున్నది. ఇప్పటికే 42 ఫీట్ల అడుగులో ఎత్తులో కూడా గోదావరి ప్రవహించడంతో భద్రాచలం వద్ద అటు అధికారులు కానీ అక్కడ ఉండేటువంటి ప్రజలను హై అలర్ట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. దీంతోపాటు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు అయితే వరద గత 2-3 రోజుల నుంచి వస్తూ ఉండటంతో అధికారులు అలర్ట్ ఉన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి ఇన్ఫ్లో 4.59 లక్షల క్యూసెక్కులు ఉండగా అవుట్లో కూడా అంతే ఉంది. అదేవిధంగా మిడ్ మేనర్కు సంబంధించి 16,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు 6,000 క్యూసెక్కుల నీటిని కూడా దిగువనకు విడుదల చేయడం జరిగింది. లోయర్ మేనర్కు సంబంధించి కూడా 29,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంటే అవుట్లో, ఎందుకంటే లోయర్ మేనర్కు సంబంధించి అనేక పొలాలు, గ్రామాలు ఉంటాయి కనుక జాగ్రత్తగా అధికారులు అక్కడ చర్యలు తీసుకుంటున్నారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లోను 2 కూడా అంచనా వేసుకొని ఇబ్బందులు తలెత్తకుండా అక్కడ కూడా లోయర్ మేనర్ డ్యామ్ను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇక సింగూరు విషయానికి వస్తే సింగూరుకు సంబంధించి కూడా 401 క్యూసెక్ల అవుట్లో ఉన్నట్టు కూడా అధికారులు చెప్పడం జరిగింది. నిజాం సాగర్కు సంబంధించి కూడా
39,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. ఓవరాల్గా ప్రాజెక్టులకు సంబంధించి అయితే గత 2-3 రోజుల నుంచి కూడా అధికారులు గేట్లు ఎక్కడెక్కడ ఓపెన్ చేయాలి, ఎట్లాంటి ఇన్ఫ్లో ఉంది, ఎన్ని లక్షల క్యూసెక్ల నీటిని దిగువనకు విడిస్తే ఎటువంటి ఇబ్బందులు తెలుస్తాయి, ఎందుకంటే కడెము శ్రీరామ్ సాగర్కు సంబంధించి కూడా నిరంతరం వరద పోటెత్తుతుంది. అయితే ప్రజెంట్ మూసీకి మాత్రం కొంత వరద తగ్గడంతో గేట్లు మూసివేసినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. మరోపక్క వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే 2 నుంచి 3 రోజుల పాటు పలు జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. 10 జిల్లాలకు సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ను వాతావరణ శాఖ ఇవ్వడంతో మళ్ళీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉండడంతో అధికారులు అయితే హై అలర్ట్ అయినారు. ఇక గ్రేటర్ విషయానికి వస్తే మాత్రం నిన్న రాత్రి హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో ఒక మోస్తారు వర్షం పడ్డది. ఉదయం కూడా కొన్ని చోట్ల ఒక ముసురుతో కూడినటువంటి వర్షం కురిసింది. మళ్ళీ హైదరాబాద్ కూడా ఎల్లో అలర్ట్ ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కానీ ఇతర సిబ్బంది అందరూ కూడా అలర్ట్ అయినారు. ఉదయం నుంచి కూడా అనేక చోట్ల సిటీలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి చాలా చోట్ల కొన్ని చోట్ల రోడ్లకు సంబంధించినటువంటి డ్యామేజ్ కావడంతో అధికారులు అలర్ట్ ఉన్నారు. సిటీలో మాత్రం అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్స్ అనేవి కొనసాగుతున్నాయి. దీంతో పాటు ఐఎండీ కూడా భారత వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇటు ఛత్తీస్గఢ్ ఏర్పడినటువంటి ద్రోణి కానీ, అదేవిధంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం కానీ, అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ కానీ ఈ హెచ్చరికలన్నీ మన తెలంగాణ వైపు దక్షిణ ప్రాంతానికి సంబంధించి ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ హెచ్చరించడంతో ఎప్పటికప్పుడు ఇటు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కానీ, జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేకమైనటువంటి టోల్ ఫ్రీ నెంబర్లు అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యంగా ఇటు ఖమ్మం కానీ, ఆదిలాబాద్, మహబూబాబాద్, వరంగల్, ఈ ములుగు, అదేవిధంగా ఇటు పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్ ఈ ఏరియాలకు సంబంధించి కూడా పలు అలర్ట్స్ ఉండడం, అక్కడ నిజామాబాద్ కానీ ఈ ఏరియాలలో ప్రాజెక్ట్స్ ఉండడంతో అధికారులు నీటి ఎప్పటికప్పుడు విడుదల కానీ అక్కడ ఉండేటువంటి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అయితే ప్రాజెక్టులకు సంబంధించి రాత్రి కూడా ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది కాకుండా ప్రాజెక్టుల దగ్గర ప్రత్యేక లైట్లను ఏర్పాటు చేసి ఇన్ఫ్లో అవుట్ఫ్లోను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దిగువకు నీటినైతే విడుదల చేస్తున్నారు. ఇక జంట జలాశయాల హైదరాబాద్ సంబంధించి కూడా అధికారులు హై అలర్ట్ ఉన్నారు. నిన్న మంత్రులు కానీ అక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉండే అధికారులు కూడా పర్యవేక్షించడం జరిగింది. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కంటిన్యూ ఉండడంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుంది. ముఖ్యంగా గోదావరికి సంబంధించి ఉధృతంగా గోదావరి నది ప్రవహించడంతో అధికారులు అయితే హై అలర్ట్ అయినారు. ఇటు ముంపు ఏవైతే గ్రామాలు ఉన్నాయో, జిల్లాలు ఉన్నాయో ఎప్పటికప్పుడైతే సమీక్ష జరుపుతున్నారు. ఓవరాల్గా వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంతో పాటు అనేక జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రాజెక్టులపైన నిరంతరం అయితే పర్యవేక్షణ కొనసాగుతుంది. సూర్య.